తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు చీమా శ్రీనివాస్ గారు నన్ను తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమం కోసం పోరాడాల్సిందిగా ఆహ్వానించారు. దానికి నేను అంగీకరించడం వల్ల నాకు రాష్ట్ర ఉపాధ్యక్ష పదవి ఈరోజు పాలకుర్తి కృష్ణ గారి ఆధ్వర్యంలో ఇక్కడ కార్యక్రమం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఆంధ్ర పాలకులు నీళ్లు, నియామకాలు, నిధులు ఈ ట్యాగ్లైన్ మీద మనం ఉద్యమం చేసిన తెలంగాణ రాష్ట్రంలో మరి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు పరాయి పాలనే జరుగుతుందని భావిస్తాలి. ఎందుకంటే మరి మనం సాధించుకున్న తెలంగాణలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో బంగారు తెలంగాణ అవుతుందని చెప్పేసి మనందరం కూడా ఉద్యమకారులు అయితేంది, ప్రజలు అయితేంది, సబ్బండ వర్గాలు అయితేంది అందరూ కూడా ఇది బంగారు తెలంగాణగా మారుతుంది అనుకున్నాం. కానీ ఇది దోపిడీ తెలంగాణగా మారిపోతుంది. ఉదాహరణకు చూసుకుంటే మొన్న ఎంత భూదాన భూములు, ఎవరో ప్రభుత్వ భూములు కాదు, ఎవరో దానం చేసిన భూములు, పేద ప్రజలు అక్కడ నివాసం ఏర్పరచుకుంటే మరి దాన్ని కూల్చివేసే సంఘటన జరిగింది. అది ఏ ఉద్దేశంతో వాళ్ళందరినీ కూల్చేశారు, ఎంత ఖాళీ చేశారు అనేది మనం అర్థం చేసుకోవాలి. మనం సాధించుకున్న తెలంగాణలో పేదవాడు బతికే పరిస్థితే లేకుండా పోయింది. మనం సాధించుకున్న తెలంగాణలో సామాన్య ప్రజలు జీవించే పరిస్థితి లేకుండా పోయింది. దోపిడీదారుల పెత్తనం ఎక్కువైపోయింది. కాబట్టి తెలంగాణ ఉద్యమకారులకి చాలా బాధ్యత ఉంది. కేవలం తెలంగాణ సాధించుకోవడం వరకే కాదు, తెలంగాణ ఉద్యమకారులకి సంక్షేమం అందించుకోవడమే కాదు, తెలంగాణ ప్రజల కోసం సాధించుకున్న తెలంగాణ సరైన క్రమంలో పోతుందా లేదా, సరైన ఫలాలు మనకు అందుతున్నాయా లేవా అనేది కూడా మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ తెలంగాణ ఉద్యమకారులందరూ కూడా మళ్ళీ ఏకమై మన తెలంగాణను మనం రక్షించుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఉదాహరణకు చూసుకుంటే హైదరాబాద్ కానివ్వండి, ఇంకా మరి ఖమ్మం కానివ్వండి, అన్ని ఎక్కడ చూసినా కానీ రాజకీయ నాయకుల పలుకుబడితో అధికారుల ప్రాబల్యంతో మొత్తం భూములన్నీ దోచుకునే పరిస్థితి కనబడతా ఉంది. ఈ భూములు కూడా విలువైన భూములు, హైదరాబాద్లో ఉన్న విలువైన భూములు కావచ్చు, ఖమ్మంలో ఉన్న విలువైన భూములు కానీ దోచుకునే పరిస్థితి ఉంది. అనుకున్నది ఒకటైతే ఇంకొకటి జరిగింది. తెలంగాణ కోసం పోరాడినోడు రాజ్యం ఎక్కుతాడు అనుకుంటే తెలంగాణ వ్యతిరేకించినోడు రాజ్యం ఎక్కాడు. రాజ్యం ఎక్కిన కాకుండా దోపిడీదారులకి వంత పాడుతున్నారు. ముఖ్యంగా ఉదాహరణకి మంత్రులు అయితే కానివ్వండి, ఇంకెవరైనా కానివ్వండి, రాష్ట్రం ఏర్పడిన కానించి తెలంగాణ ప్రజలకు ఒరిగింది ఏం లేదు, చేసింది లేదు. ఉద్యోగాల మాట ఎటో పోయినాయి, ఉద్యోగాల నోటిఫికేషన్లే రాకుండా పోయినాయి. గతంలో ఇప్పుడు దాదాపు 10 సంవత్సరాల పైన దాటింది ఇప్పుడు ఉద్యోగ నోటిఫికేషన్ రాకుండా. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని 2-3 ఉద్యోగ ప్రకటనలు వచ్చినాయి తప్ప అంతకుముందు అసలు ఉద్యోగ ప్రకటనలు రాలేదు. నిధులు ఎటు పోయినాయో తెలియదు, నియామకాలు ఎటు పోయినాయో తెలియదు. కాబట్టి మనందరం కూడా ఉద్యమకారులందరూ కూడా ఇదే మాకు అయిపోయింది, తెలంగాణ వచ్చింది, మేము తెలంగాణ సాధించుకున్నాం అనేది ధోరణి మాని మళ్ళీ పోరాట పందాకు పోవాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. మనకి ఉద్యమకారులు ఎంతో మంది కూడా జైలుకు పోయారు. జైలుకు పోవడం కాదు, చాలా మంది ఆస్తి నష్టం జరిగింది, ఆర్థికంగా నష్టపోయి కూడా ఉద్యమంలో పాల్గొన్నారు. వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం సాయం చేయాల్సిందిగా మనం అందరం కోరుతున్నాం, డిమాండ్ చేస్తున్నాం. ప్రతి ఒక్క ఉద్యమకారిని గుర్తించి వారికి పెన్షన్ వచ్చే విధంగా చూడాలి. వాళ్ళని పెన్షన్ వచ్చే విధంగా చూడటమే కాదు, అలాగే ఉద్యమ ఆకాంక్షలు ఏమైనా నెరవేర్చే విధంగా కూడా ఉద్యమకారులందరూ కూడా మనందరం కూడా కలిసికలుసుగా మళ్ళీ ముందు ప్రయాణం చేయాల్సిందిగా కోరుతూ అవకాశం ఇచ్చినాం. అందరికీ ధన్యవాదాలు. తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి గౌరవనీయులు డాక్టర్ పాపారావు గారికి తెలంగాణ యావత్తు ఉద్యమకారుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. వారి సేవలు చాలా అవసరం, ఎందుకంటే సమాజ సేవ చేయటువంటి సార్కి చాలా ఇష్టం. వారి సేవలు చాలా అవసరం. ఏ లాభ పొందలే, ఏ ఉపయోగం లేదు. తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష, ఓన్లీ ఆకాంక్ష కోసం పనిచేసినటువంటి డాక్టర్ గారు ముందుకు వచ్చినప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకున్న పందికొక్కులు ఎందుకు మాట్లాడరు ఈ విషయాలను కూడా ఈ సందర్భంగా వారు గుర్తు చేస్తున్నా. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మరి అనేక కేసులు, అనేక జైళ్లు, జీవితాలు లాఠీ దెబ్బలు తిని రక్తాలు చిందించి అమరులైనటువంటి కుటుంబాలను పట్టించుకోకుండా ఇవాళ మీరు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రులు ఎలా అయ్యారు, మంత్రులు ఎలా అయ్యారు, ఈ రోజు మీకు కేబినెట్ హోదా రావడానికి కారణం మా రక్త చుక్కలు అని చెప్పి మీరు ఒకసారి గుర్తు చేసుకోవాలి. అమరవీరుల తల్లుల రక్త మాంసాలను మీరు తింటున్నారు, మరి మీరు సోయలేదా? ఎవరైనా ఇప్పుడు హోటల్లో తింటే మనం ఓ ట్రిప్ అని ఇచ్చి వస్తాం వాడికి, పాపం మంచిగా సర్వ్ చేసినని. అలాంటిది రాష్ట్రం కోసం త్యాగం చేసిన మాకు మీరు ఎందుకు ఇవ్వరు? నేను ముఖ్యంగా అడుగుతున్నా, కేసీఆర్ గారు గౌరవనీయులు ఈ రాష్ట్రంలో ఉద్యమంలో కీలక పాత్ర పోషించి రాష్ట్రం తెచ్చుకున్న తర్వాత 10 సంవత్సరాలు ఆయన అనుభవించాడు ఈ రాష్ట్రాన్ని.
ఆయన కూడా సహకరించాం. 10 సంవత్సరాల తర్వాత అధికారం పోయింది. ఇప్పటికైనా నువ్వు సోయి తెచ్చుకొని మరి కేసీఆర్ గారు కానీ, కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ మరి బంధుకు పిలుపునివ్వండి, ఉద్యమకారులు న్యాయం చేయండి, లేదా ఉద్యమకారుల తరపున మీరు పోరాడండి, మీరు అసెంబ్లీలో మాట్లాడండి. మీకెందుకు నోరు పెరగట్లేదని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. మమ్మల్ని వాడుకున్నది మీరు, మా మా ద్వారా లాభం పొందింది మీరు, మా ద్వారా లబ్ధి పొంది మీరు, వేలాది కోట్లు సంపాదించుకుంది మీరు. మేమేమడుగుతున్నాం, అధికారికంగా పక్క రాష్ట్రం జార్ఖండ్లో ఏ విధంగా అయితే ఇచ్చారో ఆ విధంగా ఉద్యమకారులను గుర్తించమని చెప్పి, స్వతంత్ర సమరయోధులను గుర్తించమని చెప్పి గుర్తు చేయడం మా తప్ప. మరి మీరు ఎందుకు మాట్లాడరని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, మీరు మాట్లాడాలి. అన్ని రాజకీయ పార్టీలు, ప్రతిపక్ష పార్టీలు, కమ్యూనిస్ట్ పార్టీలు కూడా, మావోనిస్ట్ పార్టీ కూడా, ఏ పార్టీ అయినా కూడా మాకు అండగా ఉండాలని చెప్పి మీరు మీ గొంతును ప్రభుత్వానికి వినిపించాలని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తూ, మరి రాబోయే 18వ తారీఖు హైదరాబాద్ లో చలో హైదరాబాద్ కార్యక్రమానికి విజయవంతం చేయడం కోసం యావత్ తెలంగాణ ఖమ్మం జిల్లా ఉద్యమకారులందరూ ఏకం కావాలని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు. తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన ఉద్యమకారులకి ఇప్పటివరకు ఎలాంటి మేలు జరగలేదని సీమా శ్రీనివాసరావు గారు ఆనాడు టీఆర్ఎస్ ప్రభుత్వంలోనే ఒక సంఘం, ఉద్యమకారుల సంఘం పెట్టి దాంట్లో పనిచేయాలంటే అందరం కలిసి పనిచేయడం జరిగింది. ఈనాడు టీఆర్ఎస్ ప్రభుత్వం పోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం ప్రజలను మభ్యపెడుతూ, ఉద్యమకారులను కూడా మభ్యపెడుతూ అధికారంలోకి వచ్చింది. ఉద్యమకారులకు 250 గజాల స్థలం ఇస్తా, నెల పెన్షన్ ఇస్తా, గుర్తింపు కార్డులు ఇస్తా, ఆరోగ్య భద్రత కల్పిస్తా అని అనేక వాగ్దానాలు చేసి ఇవాళ అధికారంలోకి వచ్చింది. కానీ ఒక్కటి కూడా ఇప్పటివరకు ఇంప్లిమెంట్ కాలేదు. ఆయన ఇచ్చిన వాగ్దానాలను ఎట్లాగో ఇంప్లిమెంట్ చేయలేదు. ఉద్యమకారులను కూడా మోసం చేద్దామని చూసిండు. ఇది నీ వల్ల అయ్యే పని కాదు. ఉద్యమకారులను మోసం చేయటం నీ తరం కాదు. ఆంధ్ర పాలకులే ఉద్యమకారులను మోసం చేయాలంటే తరిమి తరిమి కొట్టి మా రాష్ట్రాన్ని మనం సాధించుకున్నాం. ఎన్నో బాధలు పడ్డాం, జైళ్ళలో పోయినాం, లాఠీ చార్జీలు తిన్నాం, ఎన్నో అనుభవించినాం, ఎన్నో బాధలు పడి రాష్ట్రాన్ని సాధించుకున్నాం. కానీ నువ్వు అన్న మాటను నిలబెట్టుకోకపోతే రేపు నీకు జరగబోయే పరిణామాలు చాలా సీరియస్గా ఉంటాయని గుర్తుంచుకోవాలి. ఇవాళ ఏదో మాకు ముగ్గురికి మంత్రులైన మన ఖమ్మం జిల్లాలో వాళ్ళని ఏదో పేద ప్రజలను అన్యాయం చేసినాం, ఎవరిని పడితే వాళ్ళని చేసి ఇలా కబ్జాలే. ఒక ఆయన 20%, ఆయన భార్యకి 20% కమిషన్ కావాలట. ఆమె పాత్ర ఏందో పాపం ఇందులో ఏం లేదు. తెలంగాణ ఉద్యమంలో ఆమె పాత్రే ఉంది, ఆయన పాత్రే ఉంది. ఇంకొక ఆయన యాన్నో మూలబడిన ఆయన తీసుకొచ్చి కేసీఆర్ గారు మంత్రి చేస్తే ఆయన ఇవాళ ఆయన మంత్రి అని విరవీగుతాడు. ఇంకొక ఆయన బడా కాంట్రాక్టర్, ఆయన పచ్చి తెలంగాణ వ్యతిరేకులు. వీళ్ళు ముగ్గురు మంత్రులు పచ్చి తెలంగాణ వ్యతిరేకులు. ఎందుకు వచ్చిందా మీ ముగ్గురికి మంత్రులు? తెలంగాణ రాష్ట్రం రాబట్టే. తెలంగాణ రాష్ట్రం ఎట్లొచ్చింది? ఉద్యమకారులు న్యాయమైన పోరాటం చేయబట్టే మీకు ముగ్గురు మంత్రులు అయి కులుకుతండ్రి ఇవాళ మీరు. కానీ మిమ్మల్ని కూడా రేపు భవిష్యత్తులో మాకు ఇస్తానన్నా ఇవ్వకపోతే మిమ్మల్ని కూడా మీరేదో ఇస్తారా అని మేమేం ఉద్యమం చేయలే. నువ్వు ఇస్తానన్నావు కాబట్టి అడుగుతున్నావు. నువ్వేదో ఇస్తావనో లేకపోతే ఏదో చేస్తారని మేము తెలంగాణ ఉద్యమం చేసి సర్వం కోల్పోలే. కానీ ఇలా నువ్వు ఆశ పెట్టి ఓట్ల ద్వారా ప్రజలను మోసం చేసినట్టే చేసి ఉద్యమకారులను కూడా మోసం చేసి అధికారంలోకి వచ్చి కులుకుతున్నావు నువ్వు. బిడ్డ జాగ్రత్తగా ఉండు. రాబోయే రోజుల్లో ఉద్యమకారులందరం ఒకటై, తెలంగాణ ప్రాంతంలో ఉన్న అన్ని పార్టీల ఉద్యమకారులు ఒకటై, రేపు డాక్టర్ గారి నాయకత్వంలోనైతేమి, సీమా శ్రీనివాసరావు గారి నాయకత్వంలో అయితేమి, మా టీఆర్ఎస్ పార్టీ కూడా ఉద్యమ సంస్థ పెట్టుకున్నాం. మేమందరం కలిసి పనిచేసి రేపు రాబోయే రోజుల్లో మేము మెడలు ఉంచుతామని విజ్ఞప్తి చేస్తున్నాను. జై తెలంగాణ.